సో ఇక్కడ ఆయుర్వేద పరంగా ఋతువులు శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, అలాగే వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు. ఇక్కడ సూర్యుడు పయనించే దిశానుసారంగా ఆదాన కాలము, విసర్గ కాలము. ఆదాన కాలం అంటే శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు. విసర్గ కాలం అంటే వర్ష, శరత్, హేమంత ఋతువులు. ఈ ఉగాది సమయంలో శిశిర ఋతువు కంప్లీట్ అయి వసంత ఋతువు స్టార్టింగ్ ప్రారంభ సమయం ఇది. సో ఇక్కడ శిశిర ఋతువు కంప్లీట్ అయి వర్ష ఋతువు ప్రారంభంలో ప్రకృతిలో చాలా వరకు మార్పులు జరుగుతాయి. ఈ మార్పులను అనుసారంగా కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ దీన్ని సంధికాలం అని చెప్తారు. శిశిర ఋతువుకి వసంత ఋతువుకు మధ్యలో సంధికాలం. ఈ సంధికాలం అనేటువంటిది ఋతు సంధీషు వ్యాధిర్జాయతే